బాబా చచ్చిపోతున్నాయి మా పిల్లలు కాదు వీళ్ళు పిశాచాలు ఎక్కడిచ్చి పుట్టుకొచ్చారో ఏమో నాకు అర్థం కాదు. మా ఇంట వంట లేదు ఇంత అల్లరి ఎవరి పోలికొచ్చిందో వీళ్ళకి కానీ ఓ వీళ్ళతో నేను చచ్చిపోతున్నానండి. నాకు అర్థం కాదు అసలు వీళ్ళు ఏం తింటారండి. నేను పెట్టింది కూడా తినరు. అన్నమంటే ఇరిటేషన్ అంటారు. ఆ బయట నుంచి వచ్చి ఆ చెత్త చెదారని తింటారు. వాటికే ఇంత ఎనర్జీ వీటికి. గులకరాళ్ళు వేసున్నట్టుంటే పొద్దుడిచ్చి లేచిన దగ్గర నుంచి కయ్యో 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 నేను స్పైడర్ మ్యాన్ అని ఎక్కి దుంకుతాడు ఇంకొకడు. వాడు ముక్కు మూతి పగిలితే నేనేడ తెచ్చేది. నేను బాక్సింగ్ నేర్చుకుంటాను నా ముక్కు బద్దలు కొట్టలేదు ఇంకొకడు. నూనె డబ్బా పారబోసారండి మొన్న. ఆంటీ చూడండి నేను ఇల్లంతా స్విమ్మింగ్ పూల్ చేశా. నూనె డబ్బా పారబోసి స్విమ్మింగ్ పూల్ చేయడం ఏంట్రా. కానీ జారిపడి నడ్డి విరిగితే ఎందుకు పనికి రాకుండా పోతే నేను వీళ్ళని ఎవరండి సాకేది. నిజంగా వీళ్ళ స్కూల్లో వీళ్ళని వేగే ఆ టీచర్స్ మనం అనుకుంటామే టీచర్స్ కొడతారు తిడతారు అని చెప్పేసి వాళ్ళ కాళ్ళ మీద పడి మొక్కాలి. ఇంత గొల తెస్తుంటే ఎప్పుడో ఒక దెబ్బేరాండి ఫ్రస్ట్రేషన్ వచ్చి. ఇట్లాంటి పిల్లలు 40 మంది 45 మంది ఉంటారు అంతే. ఎంత సర్దినా పీకేపాటికి ఎందుకండి సర్దడం. ఏది కబోర్డ్లో బీరువాలో ఉండవు అన్నీ నేల మీద ఉంటాయి. నా వల్ల కాదండి. నా ప్రాణాలు పైన పోతున్నాయి. ఎంత తిరిగి పని చేసినా ఈ ఒళ్ళేవో కరిగి చావదాయే. ఇట్లా పెరిగిపోతున్నాను కానీ ఎనర్జీ వచ్చి చావదాయే. దిక్కుమాలింది. అబ్బో నా వల్ల కాదు. ఏంటి